మీకు షాకింగ్ స్టోరీ చెప్తా, జాగ్రత్తగా వినండి. విజయవాడ పోరంకిలోని ఒక బైక్ షోరూంలోని మేనేజర్గా వర్క్ చేస్తున్న వ్యక్తికి కొండపల్లి గ్రామానికి చెందిన ఒక మహిళని పెద్దలు కుదిరించి పెళ్లి చేశారు. 1 సంవత్సరం వరకు బాగానే ఉన్నారు, 2 సంవత్సరాలు బాగానే ఉన్నారు, 5 సంవత్సరాల వరకు బాగానే ఉన్నారు. వాళ్ళ అన్యోన్య దాంపత్యానికి ఒక పాప అయితే జన్మించింది. ఆ పాపను చూసుకుంటూ అతని షోరూమ్కి వెళితే రోజు డ్యూటీ చేసుకుంటూ ఇంటికి వచ్చేవాడు. అయితే ఈమె ఏం చేసేదంటే, అతను షోరూమ్ నుంచి ఎప్పుడు ఇంటికి ఫోన్ చేసినా కూడా కాల్ ఎంగేజ్ వచ్చేదన్నమాట. ఎందుకు ఎంగేజ్ వస్తుందని చెప్పేసి భర్త అడిగితే, మా అమ్మతో మాట్లాడుతున్నా, మా నాన్నతో మాట్లాడుతున్నా అని చెప్పేసి ఏదో కథలు చెప్తూ వచ్చిందనమాట. తర్వాత ఒకరోజు ఏం జరిగిందంటే, భర్తకి అనుమానం కాదు, ప్రేమే. అది భర్తకి 100% ఆమె మీద అనుమానం లేదు, ప్రేమే ఉంది. అయితే అతను ఏం చేశాడు, ఈ విషయాన్ని ఒక ప్రముఖ టీవీలోని ఒక షోకి తీసుకెళ్ళి నా భార్య ఇలా ప్రవర్తిస్తుంది, ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పినా కూడా వింటలేదు అని చెప్పేసి ఆ షోలోని అక్కడ ఎస్టాబ్లిష్ చేసిండు. ఆ షో యాజమాన్యం ఏదైతే ఉందో ఆ యాజమాన్యం కూడా వెంటనే వాళ్ళ భార్యను తీసుకొచ్చి, ఎందుకమ్మా ఇలా ప్రవర్తిస్తున్నావు నువ్వు అని చెప్పేసి అడగకుండా వాళ్ళ భార్య మీద ఒక 1 రోజుల పాటు ఎంక్వైరీ పెట్టారు. ఈ ఎంక్వైరీలో వాళ్ళకి షాకింగ్ నిజాలు అయితే బయటపడినాయి. ఆ షాకింగ్ నిజాలు ఏంటంటే, ఆమెకి 10 సంవత్సరాల క్రితం ఒక వ్యక్తితో పరిచయం అయింది. ఆ పరిచయం ఎలా అంటే, రోజు కూడా అక్కడ ఏదో పెళ్లి కాకముందు ఒక 10 సంవత్సరాల క్రితం ప్రైవేట్ జాబ్ చేసింది. ఆ ప్రైవేట్ జాబ్ చేసే క్రమంలోనే అతను రోజు కూడా లిఫ్ట్ ఇచ్చేవాడంట. ఆ లిఫ్ట్ ఇచ్చే క్రమంలోనే అతన్ని ప్రేమించి 1 నెల రోజుల పాటు ఒకే రూమ్లో ఉన్నారు. పెళ్లి చేసుకున్నాం అని చెప్పేసి అదే రూమ్లోని ఆ అబ్బాయి ఎవరికీ తెలియకుండా ఒక రూమ్లో నుంచి ఆ రూమ్లోనే తాళి కట్టి 1 నెల 2 నెలల పాటు అదే రూమ్లో ఉన్నారు. దీని కారణంగా ఆ అమ్మాయి అప్పుడు ప్రెగ్నెంట్ అయిన తర్వాత ప్రెగ్నెన్సీ ఇప్పుడే వద్దు, తీయించేసుకుందాం, పెద్దలను ఒప్పించిన తర్వాత అధికారికంగా పెళ్లి చేసుకున్న తర్వాత ఈ ప్రెగ్నెన్సీ కొనసాగించుదామని చెప్పేసి అప్పుడు అబార్షన్ చేయించేశారు. అబార్షన్ చేయించిన ఎగ్జాక్ట్లీ ఒక 1 మంత్కి ఆ అమ్మాయి అక్కడి నుంచి జంప్ ఆ అమ్మాయి అక్కడ లేదు, అతని దగ్గర లేదు. అతను ఎక్కడికి వెళ్ళింది ఏంటి అని చెప్పేసి తిరగటం మొదలుపెట్టాడు, కానీ ఎక్కడ దొరకలేదు. అక్కడ కట్ చేస్తే ఇందాకలా 10 సంవత్సరాల క్రితం, ఇప్పుడు 8 సంవత్సరాల క్రితం, అంటే ఈ మధ్యలోనే 2 సంవత్సరాల గ్యాప్ ఉంది. ఈ 2 సంవత్సరాల్లోనే అతనితోనే రూమ్లో ఉండటం, అబార్షన్ చేయించుకోవటం అన్నీ అయిపోయినాయి. 8 సంవత్సరాల తర్వాత ఈమె రెగ్యులర్గా ప్రతిరోజు కూడా ఓయో రూమ్కి వెళ్ళేది. ఓయో రూమ్తో ఎవరితో వెళ్తుంది ఏందనేది పక్కన పెట్టేద్దాం. అక్కడ హోటల్లోని రూమ్స్ రెంట్కి ఇచ్చేవాడు ఉంటాడు కదా, ఆ రెంట్కి ఇచ్చేవాడితో ఈమెతో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్త కొన్నాళ్ళకి ప్రేమగా మారింది. వాడిని కూడా పెళ్లి చేసుకొని వాడితో ఒక 6 నెలలు కంటిన్యూ అయింది. ఆ తర్వాత బిగ్ ట్విస్ట్ ఏంటంటే, వాడికి యాక్సిడెంట్ అయ్యి ఈ లెఫ్ట్ హ్యాండ్ చెయ్యి పచ్చడిగా నలిగిపోయింది. ఈ క్రమంలోని వాడు హాస్పిటల్లో ఉంటే అక్కడి నుంచి ఈ అమ్మాయి హాస్పిటల్కి వెళ్ళలేదు. భర్తకి యాక్సిడెంట్ అయ్యి చెయ్యి ఇరిగి చెయ్యి పచ్చడైనా కూడా హాస్పిటల్కి వెళ్ళలేదు. హాస్పిటల్ కాడ నుంచి కూడా ఇంట్లో వస్తువులు ఏముంటే అవి తీసుకొని ఈ అమ్మాయి పాపం దురదృష్టం ఏంటంటే, ఆ ఓయో రూమ్లోని పనిచేసే బాయ్కి తల్లిదండ్రులు లేకపోవడంతో ఈమెనే తన భార్య, తల్లి, అక్క, చెల్లి అనుకుని చాలా ఎక్కువగా ప్రేమించిందనమాట. అక్కడ 10 సంవత్సరాల క్రితం, ఇక్కడ 8 సంవత్సరాల క్రితం కదా, ఇక్కడ 5 సంవత్సరాల క్రితం ఇతన్ని పెళ్లి చేసుకుంది. ఏది, విజయవాడ పోరంకిలోని షోరూంలో పనిచేసే అతన్ని పెళ్లి చేసుకుంది. ఇప్పుడు మీరు చెప్పండి, అసలు ఈ ముగ్గురులోని ఆమెకి భర్త ఎవరితో ఉండాలని చెప్పేసి ఆమె నిర్ణయించుకుంది. జడ్జెస్ అడిగితే జడ్జిలకి కన్ఫ్యూజ్ చేయాలి, ఏదో ఒక కట్టుకథ చెప్పాలని చెప్పేసి, నాకు ఒక 10 సంవత్సరాల క్రితం యాక్సిడెంట్ అయింది మేడం, ఆ యాక్సిడెంట్లోని తలకు దెబ్బ తగిలింది, దానివల్ల నాకు మతిస్థిమితం లేదు, మతిస్థిమితం లేని కారణంగా వీళ్ళిద్దరినీ పెళ్లి చేసుకున్నానని చెప్పేసి ఒక బాంబు అయితే పేల్చేసింది. అయితే అక్కడ షోలోని వదిలిపెట్టరు కదా, వీళ్ళందరూ కలిసి ఆ డాక్టర్స్ వీళ్ళంతా ఎంక్వైరీ చేస్తే అసలు ఆ అమ్మాయి ఏ యాక్సిడెంటు జరగలేదు, ఏ మతి పోలేదు, ఒళ్ళు కొవ్వెక్కి ఫస్ట్ ఇద్దరిని చేసుకుంది, తర్వాత తల్లిదండ్రులు చూశారని చెప్పేసి ఈ సంబంధం చేసుకుంది, ఒక పాప కనుక అన్నది. లాస్ట్ జడ్జిమెంట్ ఏంటంటే, వాళ్ళిద్దరు కూడా ఇల్లీగల్ అఫైర్స్ లాగా జడ్జెస్ కండక్ట్ చేశారు. ఇల్లీగల్ అఫైర్స్ ఎట్లా అంటే, అతను ఒక రూమ్లో పెళ్లి చేసుకుంటాడు, ఎవరికీ తెలియదు, అసలుకి ఫోటో ఎవిడెన్స్ కానీ ఏదీ లేదు, పెళ్ళైన సంగతి వాళ్ళిద్దరికే మాత్రమే తెలుసు. 1 సంవత్సరం రిలేషను కట్ అయిపోయింది.
తర్వాత ఓయో రూమ్ వ్యక్తి కూడా సేమ్ ఇదే సిచ్యువేషను. పెళ్ళైంది, సహజీవనం చేస్తున్నా అని చెప్పేసి అక్కడ ఉండిపోయారు. అతను కూడా కట్ అయింది. ఇప్పుడు అరేంజ్మెంట్ మ్యారేజ్. ఇతను ఇద్దరు తల్లిదండ్రులు ఒప్పుకొని అంగీకారంతో ఇద్దరు పెద్ద మనుషుల సమక్షంలోనే పెళ్లి చేసుకున్నాడు. 4 సంవత్సరాలు 3 సంవత్సరాలు పాప కూడా ఉంది. ఇతను ఏం చేయాలి? ఇతను ఏమంటాడు? ఒప్పుకుంటాడంటారా? ఇతన్ని ఇప్పుడు ఈ విషయం తెలిసిన తర్వాత భర్త అనేవాడు ఎవడైనా సరే ఈమెను తీసుకెళ్ళడానికి ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. ఆ అమ్మాయి ఎటుపోయినా అవసరం లేదు, ఆ పాపను మాత్రం నాకు ఇచ్చేయండి, పాపను నేను చూసుకుంటా, ఆ అమ్మాయి ఎక్కడికి వెళ్ళినా కూడా నాకు సంబంధం లేదని చెప్పేసి స్టోరీ క్లోజ్ చేసేసారు. వీడియో ఎలా ఉందో మీరే కామెంట్ చేసి చెప్పండి. జై హింద్.